మీరు ఆలోచించండి నేను అన్నమాట. సెల్ ఫోన్ టూ వీలర్ మీద వెడుతూ మాట్లాడకూడదన్న నిగ్రహం లేనటువంటి వాడికి మీరు సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తే వాడితో పాటు ఇంకో కుటుంబం అంతా ఆధారపడిన ఇంకో వ్యక్తి జీవితం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ తప్పనాలా మనిషికి సెల్ఫ్ రెస్ట్రైంట్, తనని తాను నిగ్రహించుకోగలిగిన శక్తి లేకపోవడం తప్పనాలా? నిగ్రహం లేకపోవడం తప్పు. ఈ నిగ్రహం అస్తమానం నీకు ఎవడ నేర్పుతాడు? అంగుళం అంగుళం పోలీసుల్ని పెట్టి నీకు నేర్పుతారా? మనిషివి కాబట్టి నీకు ఉండాలి. మనిషిగా ఎలా బతకాలో రామాయణం చదివితే వస్తుంది. ఆ రామాయణం అందుకే మనుషుల్ని మనుషులుగా ఇబ్బంది లేకుండా బ్రతకగలిగినటువంటి స్థితి కావాలి అంటే మీరు ఏది చూడొచ్చో ఏది చూడకూడదో, మీ మనసు ఎందుకు పాడవుతుందో, మీ మనసు ఎందుకు పవిత్రం అవుతుందో మనోరంజకత్వం కోసం కావలసి ఉంటుంది. మనోరంజకత్వం అంటే నువ్వు కాసేపు సంతోషంగా ఉల్లాసంగా గడపాలి అంతే, అంతవరకే. ఒక్కొక్క దాని ప్రయోజనం దేని కొరకు అంటే దాని ప్రయోజనం అంతవరకే. నువ్వు ఉల్లాసంగా కాసేపు ఏదో బడలిపోయావు, కాసేపు ఏదో కాస్త ఉల్లాసంగా ఉండాలి. కాబట్టి ప్రమాదకరము కానటువంటి ఉల్లాసభరితమైనది చూడ్డానికి నువ్వు కొన్నింటిని వాడుకోవాలి. వినోదం హద్దుల్లో ఉండాలి. వినోదం హద్దులు దాటిపోయి వెళ్ళిపోయి మేము సమాజాన్ని బాగు చేయడానికి ఇవన్నీ తీయలేదన్న మాట నువ్వు అనకూడదు, తప్పది. దాని ప్రభావం సమాజం మీద ఉండి తీరుతుంది. నువ్వు ఆ మాట అంటే ఎలా అవుతుంది? కుదరదది. కాబట్టి ఇవాళ ఈ హద్దులు ఎందుకు దాటిపోయామంటే మనం రామాయణాన్ని మరిచిపోకుండా ఉండగలిగితే మనం ఖచ్చితంగా హాయిగా ఆనందంగా ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోగలిగిన ప్రజ్ఞ భాషించి ఉండేది. ఇది రామాయణం చెయ్యగలిగినటువంటి గొప్ప ప్రయోజనం. ఇది మీరు పిల్లలు చూడండి, ఏదైనా కథ చెప్పమ్మమ్మ, ఏదైనా కథ చెప్పు తాతయ్య అంటారు. ఏం కథ చెప్తాను? రాత్రి 7ంటికి సీరియల్ వస్తుంది చూడు అంటే వాడు అదే చూసి మీరు అదే చూస్తే, మీరు అంటే మీరు కాదు, మీరేం చూడరు, నా గురించి నేను చెప్పుకునేది. కాబట్టి అసలు ముందు మనకొకటి వస్తే రా నీకొక చెప్తాను కూర్చో. ఏమైందో తెలుసా? ఒకసారి సుగ్రీవుడు ఏం చేశాడో తెలుసా? ఏం చెప్పారో తెలుసా? హనుమ, అదిగో నువ్వు దండం పెడతావే ఆ స్వామి బుద్ధిమతాం వరిష్టం. ఏం చెప్పారో తెలుసా? ఇదిగో కాలం దాటిపోతే ప్రమాదం వస్తుంది, వేళపట్టున చెయ్యవలసింది వేళపట్టున చెయ్యాలని చెప్పారు అని ఈ ఘట్టాన్ని చెప్పండి. ఆ పసిపిల్లల మనసు మీద కాలము యొక్క విలువ, చేయవలసిన వేళకి చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమో నాటుకుంటుంది. పిల్లల హృదయాలు ఎటువంటివో తెలుసా అండి? బాగా దుక్కి దున్ని నీరు పెట్టి ఇంకా మీరు విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుక్షేత్రములవి. అక్కడ మీరు తులసి గింజలు వేశారనుకోండి, అది తులసివనం. మీరు అక్కడ ఆకుమడి వేస్తే అది వరి చేను, మీరు అక్కడ చెరుకు వేస్తే చెరుకు తోట, మీరు మారేడు చెట్లు వేస్తే మారేడు వనం, మీరు గంజాయి మొక్కలు వేస్తే గంజాయి వనం. వేసేవాడి మీద ఉంటుంది తప్ప క్షేత్రంలో తప్పు లేదు. మీరే విత్తనం వేస్తే ఆ చెట్టే అక్కడ లేస్తుంది. తప్పంటూ ఎక్కడైనా ఉంటే మనం పిల్లల మనసుల్లో వెయ్యకూడనివి వేసిన పెద్దలది తప్పు తప్ప అది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న క్షేత్రంది ఎప్పుడూ తప్పు కాదు. అందుకే పిల్లల మనసుల్లో వెయ్యవలసిన విత్తనం వెయ్యడం తన బాధ్యతగా గుర్తించకపోవడం కూడా దోషమే. తన కర్తవ్యం తను చెయ్యాలి, పిల్లలకి చెప్పవలసింది తాను చెప్పాలి. వాళ్ళు విన్నారా వినలేదా నీకు అనవసరం, నీ కర్తవ్యం నువ్వు చేసావా లేదా, ఒక్కడు బాగుపడ్డాడు చాలు. నీ పిల్లలకి నువ్వు చెప్పాలి, వాడు విన్నాడా వినలేదా నీకు అనవసరం, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. ఇది శ్రీరామాయణం మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన శరత్కాలం వచ్చింది మాట్లాడుతూ, ఆనాడు నేను వాలిని చంపితే ఒక్కడినే చంపి వదిలిపెట్టేశాను, ఆనాడు వాలి ధర్మం తప్పాడు, చంపేశాను. తెలిసి ఇచ్చిన మాట తప్పి నేనేం చెయ్యగలనని సుగ్రీవుడు అనుకుంటే నేనేం చెయ్యగలనో చెప్పు. ఏవ వాలి శరేణ నిహతో మయా త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. వాలిని ఒక్కడే చంపేశాను ఒక బాణంతో, సుగ్రీవుణ్ణి సబాంధవంగా బంధువులందరితో చంపేస్తానని చెప్పు. ఇప్పుడు ఈ మాట లక్ష్మణుడు ఇది విన్న తర్వాత అన్నయ్య అంత బాధపడుతున్నాడు అంటే ఊరుకుంటాడండి? ఈ రెండిటికి ఒక తేడా ఉంది. ఒకటి అంటిస్తే పేలిపోతుంది, ఒకటి పేలద్దులే అనుకుంటే ఆగిపోతుంది. దీనికి ఆ నిగ్రహ శక్తి ఉంది, దానికి ఆ నిగ్రహ శక్తి తక్కువ.
కాబట్టి ఇప్పుడు రాముడు అమ్మ బాబోయ్ వీణ్ణి వెళ్ళమన్నాను, నేను బాధపడ్డం విన్నాడు, ఇప్పుడు వెళ్ళి సుగ్రీవుని చంపేస్తాడు బాణం వేసి. అక్కడ పరిస్థితి కొంచెం ఏమైనా తేడాపాడాగా అసలు నన్ను పట్టించుకోనట్లు కనపడితే బాణమే వదిలిపెట్టేస్తాడంతే. కాబట్టి వెంటనే పిలిచి అన్నాడు, నహివై తద్విధో లోకే పాపమేవం సమాచరేత్ పాపమార్గేణ యో హంతి సవీర పురుషోత్తమ. నాన్న యుక్తాయుక్త విచక్షణతో బాగా ఆలోచించి కేవలము పాపాత్ముడే, ఇంకా వాడు మారడానికి అవకాశం లేదన్నవాణ్ణి చంపాలి తప్ప, మారడానికి అవకాశం ఉంది, వాడు ఒక మాట చెప్తే మారతాడు, ఏదో తప్పు జరిగిపోయింది, వాడు తనని తాను మరిచిపోయి ఏదో వ్యసనానికి లోనైపోయి కాలాన్ని మరిచిపోయి కామమునకు వశుడై ఉన్నాడు తప్ప, చెప్తే ఇప్పుడు విని మళ్ళీ బుద్ధి మార్చుకునేవాడు అనుకుంటే చెప్పకూడదు సుమా. అందుకని తొందరపడి సుగ్రీవుని చంపేశావు, అటువంటి పని చెయ్యకు. నేదం అద్యత్వయా గ్రాహ్యం సాధువృత్తేన లక్ష్మణ తాం ప్రీతిం అనువర్తస్య పూర్వవృత్తంచ సంగతం. నువ్వు వెళ్ళేటప్పుడు సుగ్రీవుడితో పూర్వ స్నేహం ఎలా ఉండేదో, మనం అందరం ఎంత ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళమో, మన పట్ల సుగ్రీవుడు ఎంత ప్రీతిపాత్రుడో బాగా స్మరించుకుంటూ వెళ్ళు. మీరు ఏది స్మరించుకుంటూ వెడితే మనసు అలా ఉంటుంది. మీరు వ్యగ్రతతో అన్నయ్య కోపమే తలుచుకుంటూ వెడితే కట్టలు తెచ్చుకుంటుంది. మీరు ప్రీతిని స్మరించుకుంటూ వెడితే కొంచెం మంచి మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనసు మీ అదుపులో ఉంటుంది. లక్ష్మణుడి మనసు లక్ష్మణుడి అదుపులో ఉండేటట్టు చూస్తున్నాడు. ఏ మనసు లక్ష్మణుడి అదుపు తప్పుతోందని గుర్తించాడో దాన్ని మళ్ళీ లక్ష్మణుడి అదుపులోకి తీసుకెడుతున్నాడు. అందుకని కదండి గురువు అయ్యాడు ఆయన, మహానుభావుడు. అందుకని నేను గురువుగా అనువర్తిస్తున్నానన్నాడు ఆయన. మాట ఎంత ప్రమాదమో, ఒక్కొక్కరు ఇంకొకరు ఖేదపడితే చూడలేరు, అంత ప్రీతి ఉంటుంది. ఆయన బాధపడ్డాడు అనుకోండి, అయ్య బాబోయ్ ఆయనంత బాధపడ్డామా అని నాకేమైనా పర్వాలేదని చెప్పి ఈయన వెళ్ళిపోయి ఆయనతో కలిపిడిపోతాడు కూడా. కాబట్టి మీరు గబుక్కుని ఎక్కడ పడితే అక్కడే ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అవతల వారికి మీ మీద ఉన్నటువంటి ప్రీతి వలన వచ్చేటటువంటి పరిణామములను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఇది రాముడి యొక్క పరిణతి. కాబట్టి వెంటనే వెనక్కి పిలిచి సామోపహితయా వాచ రూక్ష్మాణి పరివర్జయన్ వక్తుం అర్హసి సుగ్రీవం వ్యతీతం కాలపర్యయే. అందుకని నాయన పరుషమైన మాటలు మాట్లాడకు సుగ్రీవుడి దగ్గర, చాలా సున్నితమైన మాటలతో మిత్రుడికి చెప్పినట్లు చెప్పు. కాలము దాటిపోయింది, రాముడు బాధపడుతున్నాడు అన్న సందేశాన్ని అందించు తప్ప ఆయన మనసు ఖేదపడేటట్టుగా తీవ్రమైనటువంటి మాటలను వాడవద్దు అని చెప్పారు. సరే అన్నయ్య అన్నాడు, బయలుదేరాడు. కానీ లక్ష్మణుడే కదండి, చెప్తే వినేసి వెంటనే నేను మీతో మనవి చేసింది అదే. నేను చెప్తున్నాను లోపలికెళ్ళు అంటే వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళినయింది గొప్ప కదండి. రాముడు చెప్పినా లక్ష్మణుడు కోపాన్ని అంతగా వెంటనే ఏం నిగ్రహించేసుకోలేడు. కారణం ఏమిటి? లక్ష్మణుడికి సుగ్రీవుడి మీద కోపం లేదు, లక్ష్మణుడి బెల్లాన్ని ఎత్తుకుపోలేదు రావణాసురుడు. రాముడు కష్టపడితే చూడలేడు, రాముడి కళ్ళమ్మటి నీళ్లు కారకూడదు. తన జీవిత ప్రయోజనం ఒకటే, రాముడు సంతోషంగా ఉండాలి తప్ప ఆయనకి ఇంకేం అక్కర్లేదు జీవితంలో. ఆయన ఒకే ఒక్క జీవిత లక్ష్యం ఏమిటంటే రాముడు సంతోషంగా ఉండాలి. రాముడు సంతోషంగా లేడు, ఇవాళ బాధపడ్డాడు. ఎవరి వల్ల బాధపడ్డాడు? అదిగో ఆయన వల్ల బాధపడ్డాడు అంతే. ఇంకిప్పుడు ఎంత కోపంగా ఉంటాడంటే ఇంకా అదుపు చేసుకోలేకపోయాడు కోపాన్ని అన్నది చెప్పడానికి మహర్షి ఎంత అందంగా చెప్తారో తెలుసా అండి. ఆయన బయలుదేరాట కిష్కింధకి వెళ్ళడానికి. ఎలా వెడుతున్నాడంటే సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పాతయాన్ బహూన్ పర్యస్యన్ గిరికూటాని ద్రుమానన్యాంశ్చ వేగతః శిలాశ్చ సకలీకుర్వన్ పద్భ్యాం గజ ఇవాశుగ దూరం ఏక పదం త్యక్త్వా యయౌ కార్యవశాదృతం. ఆయన కాలిబాట వెంట నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి చక్కని బాట ఒకటి ఉంది కిష్కింధకి, కానీ అది కొంచెం దూరం. ఇప్పుడు ఆ బాట వెంట వెళ్ళటం కోపించినటువంటి ఏనుగు ఎంత వేగంగా వెడుతుందో అలా బుసలు కొట్టుకుంటూ రుసరుసలాడిపోతూ పక్కన ఉన్నటువంటి అడ్డదారిలో వెళ్ళిపోతున్నట్టు. వెళ్ళిపోతున్నవాడు ఏం చేస్తున్నాడు? సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పతయన్ బహూన్. అక్కడ కనపడినటువంటి అనేకమైన వృక్షములను కూకటి వేళ్లతో పెకల్చేసి పైకి విసిరేస్తున్నట్టు. పర్వత శిఖరములు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిఖరములను ఊపేసి వాటిని చేత్తో పట్టుకుని ఆకాశంలోకి విసిరేసి ముక్కు ఇలా
అనుకుంటూ బుసలు కొడుతూ ఆ వెళ్ళిపోతున్నప్పుడు శిలాశ్చ శకలీకుర్వన్, అలా వెళ్ళిపోతూ చూడండి రాయి కనపడుతుంది, దాన్ని ఒక్క తన్ను తన్ని బదలు కొట్టేస్తున్నట్టు. ఎందుకు? తన దారిని తాను వెళ్ళాలి, కానీ ఒక్కొక్కడు చూడండి నడుస్తూ రాళ్ళు తంతుంటాడు, అది ఎవరి మీదకో వెళ్ళి తగులుతుంది. అలా శిలాశ్చ శకలీకుర్వన్, రాళ్ళు బద్దలైపోయేటట్టుగా తంతున్నట్టు వాటిని తంతు పద్భ్యాంగజైవాశుగ, అత్యంత వేగంతో వెళ్ళిపోతున్న ఏనుగుల దూరం ఏకపదం త్యక్త్వా, ఆ సౌకర్యంగా వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి యయౌ కార్యవశాద్ధృతం, పనిని సాధించుకోవడం కోసమని దగ్గర త్రోవలో వెళ్ళిపోతున్నట్ట. అంటే తనంత తాను అదుపు చేసుకోలేని కోపాన్ని సుగ్రీవుణ్ణి ఏమనద్దన్నాడు, సుగ్రీవుణ్ణి చంపద్దన్నాడు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి చంపకుండా, సుగ్రీవుణ్ణి ఏమనకుండా నిగ్రహించుకోవాలంటే కోపాన్ని దేని మీద పెట్టాలి. అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. ఆఫీస్లో బాస్ని ఏమనలేక ఇంట్లో వచ్చి భార్యను తిడుతుంటాడు ఒక్కొక్కడు, అలా ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఏమనకూడదు కాబట్టి పాపం చెట్లు ఏం చేసాయి, వాటిని పీకేస్తున్నాడు. పర్వత శిఖరాలు ఏం చేసాయి, వాటిని పీకేసేసి ఆకాశంలోకి విసిరేస్తున్నాడు. రాళ్ళు ఏం చేసాయి, వాటిని బదలు కొట్టేస్తున్నాడు. అంటే కొంత కోపం తీరిపోతుందన్నమాట. అంటే ఇంకా తట్టుకోలేకుండా అన్నయ్య చెప్పిన మాటకి కట్టుబడాలి. మరి అన్నయ్య అందు భక్తి, అలా కట్టుబడాలంటే ఈ కోపం ఇంకోళ్ళ మీద చూపిస్తున్నాడు. అంటే కోపం పోయిందా, పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకాను. కానీ తొందరగా వెళ్ళి ఆ సుగ్రీవుని అడగాలి, అన్నయ్యని ఏడిపిస్తాడా వీడు, ఇది బాధ. అందుకని అడ్డత్రోవలో వెళ్ళిపోతున్నాడు. అంటే లక్ష్మణ భక్తిని ఆవిష్కరిస్తుంది. ఇంకా లక్ష్మణుడికి జీవితంలో రాముడు సంతోషంగా ఉండడం కన్నా ఇంకొక అన్య ప్రయోజనం లేదు. దీనివల్ల మనకేమర్థమవుతోంది, రాముడు సంతోషంగా ఉంటే లక్ష్మణుడు సంతోషంగా ఉంటాడు. రాముడు ఏడిస్తే లక్ష్మణుడు ఎవడు ఏడిపించాడని అడుగుతాడు, ఎవడు ఉండడం. అంతే కదా దాని అర్థం. అంతగా రామునితో మమేకమైపోయి రాముని యందు అంత భక్తి ప్రపత్తులు ఉన్నవాడు లక్ష్మణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా బయలుదేరి ఆ కిష్కింధా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. బుసలు కొడుతూ ఊగిపోతూ ధనస్సు పట్టుకుని బాణాలు పట్టుకుని వస్తున్నటువంటి ఆ లక్ష్మణమూర్తి యొక్క స్వరూపాన్ని, ఆ నగరాన్ని కాపు కాస్తున్నటువంటి కొన్ని వేల మంది వానర యోధులు చూశారు. చూసి వాళ్ళు అదేమిటి అంత వేగంగా వచ్చేస్తున్నాడని ఆయన్ని చూసి భయపడి అటు ఇటు చెల్లాచెదరైపోయారు. కొంతమంది ఏమిటి యుద్ధానికి వస్తున్నాడు అని ఒక మహానాదం చేశారు. కానీ తేజోమూర్తి అయిన లక్ష్మణుని యొక్క ఆ ఉద్ధతికి తట్టుకోలేక వాళ్ళందరూ దూరంగా పరిగెత్తి పారిపోయారు. సుగ్రీవుడు మాత్రం లోపల అంతఃపురంలో తారతో రుమతో వానరకాంతలతో విశేషంగా మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా ఆ కామోపభోగము యందు రమిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకని పైన ఏం జరుగుతోందో గ్రహించగలిగినటువంటి మనసు ఆయనకి లేదు. ఆయన మనసుని ఆయనే అటువంటి నిద్రావస్థలోకి ఆయన కోరుకున్న దాని పట్ల ఉద్రేకం పొందేటట్టుగాను ఆయన దాన్ని తయారు చేసుకున్నాడు. ఈశ్వరుడు చక్కని మనస్సుని మీకు ఇచ్చి స్పందించగలిగిన శక్తితో కూడిన ఒక చక్కటి దాన్ని మీకు ఇచ్చాడనుకోండి, దాన్ని ఉత్ప్రేరకములతో మీకు కావలసిన రీతిలో ఉద్రేకపడేటట్టు మీరు తయారు చేసి స్పందించగలిగిన శక్తి దానికి చంపేస్తే ఈశ్వరుడిదా దోషం మందా? మనది. అక్కడ యజ్ఞవేది ఉందనుకోండి, ఒక యజ్ఞవేది వెలుగుతోంది, హవిస్సులు ఇస్తున్నారు, అందులోకి పట్టుకొచ్చి నేను సారా పోసాను అనుకోండి, ఇప్పుడు వేదికి ఇబ్బందా నాకు ఇబ్బందా? వేదిక ఏమండి, ఆ వేదిక ఏమవదు, అప్పటికి అపవిత్రం అవుతుంది. మళ్ళీ ఏదో ప్రాయశ్చిత్త కర్మ చేసి యజ్ఞం చేస్తారు. కానీ పోషిన నేను నాకిక నిష్కృతి ఏముంది? ఇక్కడ స్వయంగా పరమేశ్వరుడే కూర్చుని అగ్నిహోత్ర జ్వాలగా వెలుగుతున్నాడు. వెలిగి మనం వేసిన పదార్థాలన్నిటినీ ఆయన పచనం చేస్తున్నాడు. పచనం చేసి నెత్తుటిగా మార్చి దీంట్లోకి ప్రవహింపచేసి తెల్లవారేటప్పటికి పిప్పిని విసర్జించడానికి వీలుగా సిద్ధం చేస్తున్నాడు. నేను నిద్రపోతానేమో కానీ ఆయన నిద్రపోడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఆ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. నేను నిద్రపోవచ్చు, ఆయన రాత్రి నేను తిని పడుకున్న దాన్ని లోపల యజ్ఞాగ్ని యందు పచనం చేసి
దగ్ధం చేసి శక్తినిచ్చి పిప్పిని తెల్లవారేటప్పటికి సిద్ధం చేస్తాడు. అటువంటి అగ్నిహోత్రంలో మీరు పొయ్యకూడంది పోశారనుకోండి, ఇప్పుడు లోపల అగ్నిహోత్రానికి ఇబ్బందా, ఈశ్వరుడి ముఖం మీద పోసినందుకు నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావా? ఆ తత్వాన్ని పరిశీలనం చెయ్యగలిగితే మీరు చెయ్యలేరు. బలహీనత నుంచి బయటపడడానికి ఒకే ఒక్క ఆధారం ఏమంటే అది ఎటువంటి అపచారమో మీరు గుర్తించడమే. అది అపచారము అని మీరు గుర్తించగలిగితే, మీ మనసు పట్టుకోగలిగితే ఇక మీరు చేయలేరు. అదే మనసు తిరగబడుతుంది, వద్దు వద్దు తప్పిది, అలా ఎలా చేస్తావు అంటుంది. అలా ఎలా చేస్తావు అని అన్ననాడు మీరు ఇంక చేయలేరు. అలా ఎందుకు చేస్తావని ఎంతమంది చెప్పినా మీరు చేయకుండా ఉండలేరు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో? మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఇన్ని మాటలు మళ్ళీ మళ్ళీ అవక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రాజ్ఞులు కనుక. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆ లక్ష్మణుడు అంగదుణ్ణి చూశాడు. అంతఃపురం బయట అంగదుడు ఉన్నాడు. అంగదుణ్ణి పిలిచన్నాడు, సోంగదం రోషతాం రాక్ష సందిదేశ మహాయశాః సుగ్రీవ కథ్యతాం వత్స మమాగమనమిచ్యుత ఏష రామానుజ ప్రాప్త త్వత్సకాశం అరిందమ భ్రాతుర్వ్యసన సంతప్తో ద్వారి తిష్టతి లక్ష్మణ తస్య వాక్యే యది రుచి క్రియతాం సాధు వానర ఇత్యుక్త్వా శీఘ్రమాగచ్చ వత్సవాక్యమరిందమ. నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. రామచంద్రమూర్తి శోకమును పొంది ఉన్నాడని, రామచంద్రమూర్తి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణమూర్తి వచ్చాడని, ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడని, నీతో వచ్చి మాట్లాడాలనుకుంటున్నాడని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి నీ పినతండ్రి ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు అని ఆయన అక్కడ నిలబడ్డాడు. ఈ అంగదుడు లోపలికి వెడుతున్నాడు. అది మంత్రులంటే, సచివులంటే అది, దూరదృష్టి అంటే అది. ప్లక్షుడు ప్రభావుడు అనబడేటటువంటి ఇద్దరు మంత్రులు కూడా అంగదుడితో పాటు లోపలికి వెళ్ళారు. మంత్రులు లోపలికి వెడితే దాన్ని ఎవరు అభ్యంతర పెట్టడానికి వీలుండదు. అంగదుడితో పాటు వెళ్ళారు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు లక్ష్మణమూర్తి ఒక పిల్లవాడికి చెప్పాడు, యువరాజుకి. యువరాజుకు కూడా భయమే లక్ష్మణుడంటే. తీరా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంగదుడు కర్తవ్యం చేయడమా, అంగదుడు చెప్పిన దాన్ని బట్టి సుగ్రీవుడు ప్రాణాలు నిలబడ్డామా అన్నది ఎవరి చేతిలో ఉంది? అంగదుడి చేతిలో లేదు, సుగ్రీవుడి చేతిలో ఉంది. సుగ్రీవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడని మంత్రులకి తెలుసు. అసలు విపరీతమైనటువంటి భావోద్రేకంతో మధుపానాసక్తుడై కామాతురుడై ఉన్నాడు తప్ప అంగదుడు చెప్పింది చెవిలోకి వెళ్ళడం కాదు, మనసులోకి వెడుతుందా అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు అంగదుడితో లక్ష్మణుడేమన్నాడు? వెళ్ళి చెప్పి బయటికి వచ్చి నాకేమైందో చెప్పన్నాడు. నించునున్నాడు. వెళ్ళి లోపల ఉండిపోతే కోపగిస్తాడు. ఇప్పుడు అంగదుడు కారణం అవుతాడు. అంగదుడు వెళ్ళి చెప్పిన తర్వాత చెప్తాడు, అయ్యా బయట లక్ష్మణమూర్తి ఎదురు చూస్తున్నారు, మీతో మాట్లాడతారట. తప్ప తాగి తూల్తూ అంతమంది కాంతలతో రమిస్తున్నటువంటి సుగ్రీవుడు అని ఊరుకున్నాడు అనుకోండి. ఎన్ని మాటలు చెప్తాడు? రాజు కాబట్టి తిరిగి వచ్చి ఆయన మధుపానం చేస్తున్నాడు, భార్యలతో క్రీడిస్తున్నాడు, నేను చెప్పాను కానీ ఆయన చెవికి ఎక్కినట్టు లేదు అన్నాడు అనుకోండి. ఏ సుగ్రీవుడు బతుకుతాడా? ఇక బతకడు. ఈ దోషానికేగా కాలం దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు అంగదుడు వచ్చి చెప్పడం కాదు, అంగదుడు వచ్చి చెప్పే లోపల సుగ్రీవుడి ప్రాణములు నిలబడేటట్టుగా చెయ్యాలి ముందు. కాబట్టి వీళ్ళని వెళ్ళమనలేదా కాదు, ప్రభు ప్రాణములను కాపాడడం అన్నది అంగదుడు వెళ్ళి రావడంలో ఉంది. కాబట్టి పిల్లాడి మీద వదిలేసి పెద్దవాళ్ళు కూర్చోవడం కాదు, చెప్పినా చెప్పకపోయినా తాము వెళ్ళాలి, వెళ్ళి ప్రభువుని రక్షించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకని వెళ్ళారు వాళ్ళిద్దరూ లోపలికి. అంటే మంత్రులు అన్న వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉండేదో, ఎంత గొప్పగా ప్రవర్తించేవారో, ఎంత దూరదృష్టితో వాళ్ళు ఉండేవారో ఒక సంఘటనని చూస్తే శ్రీరామాయణాన్ని పరిశీలనం చేస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉండదు. పెద్దరికము అన్న మాట యొక్క బాధ్యత, కర్తవ్యం ఏమిటో. పెద్దరికం ఉన్నవాడు విషయాన్ని మనసులో పెట్టుకుని అది పగలకుండా ఎలా రక్షించాలో, ఎంత జాగ్రత్తగా తాను ప్రవర్తించవలసి ఉంటుందో. రామాయణం చదివితే మీకు అటువంటి ఆలోచన ధోరణి అలవాటవుతుంది. పెద్దరికం అన్న మాట పెద్దరికంగా నిలబెట్టుకోవడం అలవాటవుతుంది. కీర్తి కోసం పెద్దరికం కాదు. ఏరా
ఇంతసేపు అయింది, నువ్వు నమస్కారం పెడతావో లేదో అని చూస్తున్నాను, నేనెందుకు కనపడతాను రా అండం కాదు పెద్దరికం అంటే. వస్తున్న ఇబ్బందుల్ని కడుపులో పెట్టుకుని అవి పగలకుండా రక్షించగలిగినటువంటి నైపుణ్యంతో ప్రవర్తించగలగడం పెద్దరికం. అది నీకు ఉండాలి. అంతేగాని పెళ్లిలో మనం చూస్తుంటాం, కొంతమంది కాలు మీద కాలేసి కూర్చుంటారు. ఏ మనవడి వరసవాడో ముని మనవడి వరసవాడో అలా వెళ్తుంటాడు. వీళ్ళు పలకరించరు. అంటే వీళ్ళు పలకరిస్తే వీళ్ళ మర్యాద పోయినట్టు. పాపం ఆ పిల్లాడేదో అటు ఇటు తిరిగి అందరినీ పలకరించి ఒక గంట పైకి మీ తాతగారు అదిగోరా అంటారు. వచ్చి తాతయ్య నేను ఇదిగో ఇప్పుడే వచ్చాను తాతయ్య బాగున్నావా అంటాడు. చూస్తున్నాను రా, 11ంటికి వచ్చావు, 1 గంట అయింది, తాత ఇప్పుడు కనపడ్డాడు నీకంటాడు. నువ్వు చూసావుగా, నువ్వెందుకు వెళ్ళి పలకరించావు? కాల్సనా నీ పెద్దరికం? మనవణ్ణి చూసి నువ్వు వెళ్ళి పలకరించలేవు? ఏమిటి నీ పెద్దరికం? నీకు నమస్కారం చేయాలని నువ్వు అనుకుంటే రోడ్డు పక్క పెరిగిన చింత చెట్టుకి నమస్కారం చేయాలి, నీకన్నా ముందు పుట్టింది అది. వయస్సు వల్ల కాదు పరిణితి, జ్ఞానము వలన పరిణితి, నీ ప్రవర్తన వలన పరిణితి. అన్ని వేళలా వయస్సుతో పెద్దరికాన్ని గౌరవించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ పరిణితిని సంతరించుకోకపోతే ఆ పెద్దరికాన్ని భరించడం కష్టం. కాబట్టి పెద్దరికం వయస్సుతో పాటు అనుభవాన్ని పెంచుకోవాలంటే ఒక్కటే రామాయణం చదువుకోవడమే. రామాయణం బాగా చదువుకుంటే ఇలా ఉండాలన్నమాట అని బాగా అర్థమవుతుంది. ఎక్కడ ఏ పరిస్థితి ఉందో అక్కడ తాను చొరవ తీసుకుని వెళ్ళి నాన్న ఇలా కాదు ఇలా చెయ్యి అని చక్కగా చెప్పి కార్యం బాగా జరిగేటట్టు చేసి నా పెద్దరికం నిలబడింది చక్కగా చేయించేశాను కదా అని పొగట్ట కోసం ఆశించకుండా నువ్వు వెళ్ళిపోతావు అంతే సంతోషంగా. అది పెద్దరికం అన్న మాటకు అర్థం. తప్ప నాకేమిస్తారు దీనివల్ల, నాకేమొస్తుంది ప్రయోజనం దీనివల్ల, ఇక్కడ నా పెద్దరికం గుర్తించారా లేదా? కొంతమంది చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మస్థానంలో ఒక ఆయన కూర్చుంటాడు, ఆయనకి తెలియదండి వైదిక మార్గం, ఆయన చేయిస్తాడు. కాదు, ఆవిడ ప్రత్యేకం ఓ చిన్న చాపం ఒకేసుకు అక్కడ కూర్చుంటుంది. కూర్చుని మా ఇంట్లో అది అలవాట్లేదు, అది వద్దంటుంది. అదేమిటమ్మా వేదప్రోక్తం అమ్మా, ఇది చెయ్యాలి, మాకు అలవాట్లేదు, వీల్లేదంటుంది. ఏం తెలుసు, ఏం తెలియదు, ఏం తెలియకపోయినా ఎందుకు అలా అనడం అంటే పెద్దరికం. అలా చేయిస్తే తన పెద్దరికం నిలబడిందని ఓ సంతోషం. ఇప్పుడు అది చెప్పి కొంచెం అలా కుదరదులేమ్మా నువ్వు ఊరుకో అమ్మా చేయని అన్నారు అనుకోండి, ఇంకా నేను ఎందుకని పెట్టేసరి తీసుకుంటుంది ఆవిడ. అదేమిటి పెళ్ళింట్లో నేను అలా చెయ్యొచ్చా, ఇదేం పెద్దరికం అని ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఎవరి మీద ఆక్రోశంతో మాట్లాడటం లేదు. పెద్దరికం అన్నది దేనికి పనికి రావాలంటే తనకన్నా వెనక పుట్టిన వాళ్ళ సంతోషానికి పనికి రావాలి. తనకన్నా వెనక పుట్టిన వాళ్ళందరినీ ఏడిపించడానికి పనికి వచ్చిన పెద్దరికం కాల్సనా దేనికండి? అది అలా ఉండకూడదు, తప్పది. నేను రామాయణం చెప్తూ అలాగే చెప్పగలను, ఇంకోలా చెప్పడం నా చేత కాదు. ఒకవేళ నేను చెప్పింది అంత బాగుండకపోతే నేను నన్ను క్షమించాను. కాబట్టి ఇప్పుడు అంగదుడు లోపలికి వెళ్ళాడు, ఆయనతో పాటు మంత్రులు కూడా వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళినటువంటి అంగదుడు సుగ్రీవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేశాడు, తారకాళ్ళకి నమస్కారం చేశాడు, రుమకాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే ఇద్దరు భార్యలతోటి శయనాగారంలో బాగా మధువు సేవించి తానుండడం కాదు, ఆయన భార్యలు కూడా సేవించి ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు. అటువంటి చోట ఒక కొడుకు వెళ్ళి నమస్కారం పెట్టి మాట్లాడడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆలోచించండి. నేను ఒక్క మాట చెప్తా, అంతకన్నా దాటి చెప్పడం నా సంస్కారానికి కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు తల్లులు, ఆయన తండ్రి, వాళ్ళు అలా ఉండగా ఓ కొడుకు వెళ్ళి నమస్కారం చేయడం అన్నది ఆయనకి ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంకొకప్పుడు ఇలా ఉండకుండా ఉంటాడు, వెళ్ళి చెప్తాను మా నాన్నగారికి అనడానికి అలా ఉండకుండా తండ్రి ఉంటాడన్న నమ్మకం లేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడికి చెప్పుకోలేడు అంగదుడు. ఇది చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే పెద్దరికంగా మారడం అంటే. కాబట్టి ఇప్పుడు పాపం అలాగే వెళ్ళి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అంజలి ఘటించి చెప్పాడు. లక్ష్మణమూర్తి కోపంగా ఉన్నారు, రాముడు శోకంతో ఉన్నట్ట, ఆయన చెప్పమన్నది చెప్పడానికి వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు, నిన్ను కలుస్తానంటున్నాడు, నన్ను వచ్చి ఏ మాట చెప్పమన్నాడు, కాబట్టి నేను ఏం చెప్పను అని అడిగాడు. ఈయన చెప్పిన మాట ఆయన మనసులోకి వెళ్ళలేదు, ఆయన తలకెక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే ఆయన మనసు ఇక్కడ లేదు, ఇంకొక దాని యందు అనురక్తమై ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన వినే స్థితిలో లేడు. ఇప్పుడు కాసేపు మీరు ఆ పనులు ఆప్ చేసి వినండి అనే స్థితిలో కొడుకు లేడు. చూడండి, ఆ వ్యసనము హనుమ చెప్పింది ఇదే కదా, వచ్చేసిందా లేదా ఆ పరిస్థితి? చూస్తుండగా వచ్చేసింది అంతే. ప్రాణ సంకటంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు.
ఇప్పుడు ఈశ్వరానుగ్రహం పనిచేసింది. కేవలం మిత్రుడు చంపకూడదు అనుకున్న రాముని యొక్క అనుగ్రహమే బహుశా సుగ్రీవుణ్ణి కాపాడింది. లక్ష్మణుని యొక్క కోపంతో లక్ష్మణుడు దగ్గరికి వచ్చి అంగదుడు మాట చెప్పిన తరువాత లోపలికి వెడదామని ముందుకు నడిచొస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి భయపడిపోయినటువంటి కొన్ని వేల వానరములు ఏకకాలంలో ఒక పెద్ద నాదం చేశాయి. లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఇంత కోపంగా ఉన్నాడు, అంగదుడు పైకి రాలేదు, ప్రభువు మత్తిల్లి ఉన్నాడు, ఏమవుతుందో అని వాళ్ళు ఒక పెద్ద నాదం చేశారు అందరూ. ఇన్ని వేల వానరములు ఒక్కసారి నాదం చేస్తే సుగ్రీవుడు ఉలిక్కి పడ్డాడు. అంటే ఆయన ఎంత తాగి ఉన్నాడో, ఎంత మత్తులో ఉన్నాడో మీరు ఆలోచించారు. ఇప్పుడు ఆయన ఉలిక్కి పడి సచివుల్ని పిలిచాడు. అందుకొచ్చారు ఆ ప్లక్షుడు ప్రభావుడు. వెంటనే మంత్రుల దగ్గరికి వచ్చారు. అన్నాడు, ఎందుకు అలా అరుస్తున్నారు వానరులు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎందుకు అరుస్తున్నారేమిటి? లక్ష్మణమూర్తి వచ్చాడు, రాముడు కోపంగా ఉన్నాడు, రాముడు శోకిస్తున్నాడు, సందేశం పట్టుకొచ్చాడు, నీతో మాట్లాడతాట, నీ దగ్గరికి వస్తాట, ఏం చెప్పమంటావు అని అడిగాడు. అడిగితే ఇప్పుడు అన్నాడు, సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం అనిత్యత్వాచ్చ చిత్తానాం ప్రీతిరల్పేపి భిద్యతే. నేను రాముని పట్ల ఏ అపచారము చేయలేదు, రాముడి పట్ల ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. బహుశः రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే కిట్టని వాళ్ళెవరో నేను సుఖపడ్డం ఇష్టం లేక రామలక్ష్మణులకి నా మీద ఏవో చాడీలు చెప్పి ఉంటారు. చెప్పినా రామలక్ష్మణులు నమ్మకూడదే, ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది అని ఇప్పుడు పెద్దల మాటలు జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు అన్నాడు, సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం. స్నేహం చెయ్యడం మొదలు పెట్టడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం అన్నాడు. ఎంత పెద్ద మాట చూడండి. ఈ ఏడాది మీకు ఒకళ్ళని పరిచయం చేస్తాడు. పరిచయం చేసి, ఈయన నాకు ఆప్తమిత్రుడండి, ఈయన నాకు కుడి చెయ్యి అంటాడు. ఓ 2 ఏళ్ళు పోయాక ఆయన మళ్ళీ వస్తాడు. ఏమంటే మీ పక్కన ఆయన ఉండేవారు కదా, ఆయన మీ కుడి చెయ్యి అనేవారు కదా, ఆయన ఏరి అంటాడు. అప్పుడు తెలుసుకోలేకపోయానంటే వాడు దుర్మార్గుడు, వాడిని వదిలేశానంటాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏమనుకుంటాడే, ఒరే కుడి చెయ్యి అనేవాడు అంత గొప్పగా చెప్పేవాడు ఈడరా, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు పోయాక వచ్చేటప్పటికీ అబ్బెబ్బే వాడు ద్రోహంటున్నాడు ఏంటి అనుకుంటాడా అనుకోడా? తనంత తాను విడిచిపెట్టేయవలసినంత స్థితిని అవతలవాడు కల్పించుకుంటే తప్ప మీరందుకే స్నేహం మొదలుపెట్టేయడం చాలా తేలిక, స్నేహాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడు అంటున్నాడు ఆ మాట, రాముడితో స్నేహం మొదలు పెట్టడం తేలికైంది, ఇప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం కష్టం అవుతోంది. ఎందుకో తెలుసా? అనిత్యత్వాక్ష చిత్తానాం. మనసు ఉంది చూశారు, ఇది ఒకలా ఉండదు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడేమో ఇలా ఉన్నాను. చూశారు ఎంత ప్రమాదం వచ్చిందో? ప్రీతి రల్పేపి భిద్యతే. చిన్న విషయానికి ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వచ్చేస్తాయి. కాబట్టి స్నేహాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది వచ్చింది అన్నాడు. అని ఇప్పుడు రాముడు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దానిని మాత్రము నేను ఎన్నడూ మరువను. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి నాకంత ఉపకారం చేశాడు, ఆయనకి నేను ఏ చిన్న ప్రత్యుపకారము చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. వాలిని వధించి నాకు రాజ్యం ఇచ్చాడు, ఇవాళ నేను అనుభవించే సుఖాలన్నీ కూడా రాముడు పెట్టిన భిక్ష. అటువంటి రాముడికి నేను ఉపకారం తొందరగా చేయకపోవడం పొరపాటే. అంటే హనుమ అన్నారు సుగ్రీవుడితో, సర్వదా ప్రణయాత్ క్రుద్ధో రాఘవోనత్ర సంశయ భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మీవర్ధనం. సుగ్రీవ, ఇంకా నీకు బాగా బోధపడలేదు. కోపము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రతీకారేచ్ఛతో ఉన్న కోపము, ఒకటి అవతలవాడు పాడైపోతున్నాడని ప్రేమతో కోపం తెచ్చిపెట్టుకుని సంస్కరించాలని ప్రయత్నించడం ఒకటి. రాముడిది ప్రతీకారేచ్ఛతో కూడుకున్నటువంటి కోపం కాదు, ప్రతీకారేచ్ఛతో కూడుకున్నదైతే ఇంకోలా ఉంటుంది. ఇది ప్రణయాత్ క్రుద్ధో, ప్రేమతో కూడిన కోపం. ప్రేమతో కూడిన కోపాన్ని ప్రేమతోటే అర్థం చేసుకోవాలి తప్ప ప్రేమతో కూడిన కోపాన్ని ఇంకొకలా అర్థం చేసుకోకూడదు. కాబట్టి రాముడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. ఆయనంత కోపంగా మాట్లాడినా ఇప్పుడు లక్ష్మణుడు వచ్చేదో చాలా కోపంగా ఉన్నాడని మాట్లాడతాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఎంత ప్రేమ లేకపోతే నా మీద ఒక బాణం వెయ్యగలిగిన వాడు వెయ్యకుండా ఇలా కబురు చేశాడు అని అంజలి ఘటించి వినాలి తప్ప నువ్వు నన్ను ఇలా అంటాడా అనకూడదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించడానికేనాయా కోపం. ఈ శ్లోకం కానివ్వండి ఇవాళ సమాజంలో సరిగ్గా జీర్ణమైతే
చాలా మంది మధ్య విభేదాలు, చాలా మంది మధ్య దెబ్బలాటలు, చాలా చాలా ఆత్మహత్యలు ఆగిపోతాయి. అమ్మ దెబ్బలా